బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆ పాయింట్కి వెళ్ళే ముందు మనం ఒకసారి సోము వీర్రాజు గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బూతుల పురాణం కూడా ఎత్తినారు. ఈయన జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి మనిషిన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకానొక సమయంలో బీభత్సంగా ఆడేసుకున్నారు. ఇప్పుడు ఈ సోము వీర్రాజు గారి మీద వైఎస్ జగన్ మనిషి అనేసి బలమైన ముద్ర కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే గట్టిగా భావిస్తారు. బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా ఆ పార్టీ నాయకులు చీలిపోయారు అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించే సోము వీర్రాజు గారికి ఇటీవల ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. వీర్రాజు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీని అభిమానించే మీడియాకు అస్సలు గిట్టడం లేదు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టేందుకే అనే మాట కూడా వినబడుతుంది. ఎందుకంటే డే 1 నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సోము వీర్రాజు గారు అంటే పట్టదు. అందుకే కదా ఆ టైంలో సోము వీర్రాజు గారిని బీజేపీ అధ్యక్షుడిగా పక్కన పెట్టేసి పురంధేశ్వరి గారికి మద్దతు ఇచ్చి ఆమెను తీసుకొచ్చి పెట్టుకునింది. ఎందుకంటే కూటమికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. సోము వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే వీళ్ళ కూటమికి ఆయన మద్దతు పలికేవాడు కాదు. అందుకని చెప్పేసి ఏదో ఒక విధంగా చేసి ఆయన పక్కన పెట్టి పురంధేశ్వరి గారికి ఆ పగ్గాలు కూడా ఇప్పించుకున్నారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మీద సోము వీర్రాజు గారు ఘాటు విమర్శలు చేయడం కూడా జరిగింది. నిన్నే వీర్రాజు గారు ఆయన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా వీర్రాజు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం అని చెప్పేసి కూడా ఆయన బాగా గట్టిగానే మాట్లాడాడు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20% ఓట్లు కూడా రాకుండా చేస్తామని చెప్పేసి వీర్రాజు గారు శపథం చేశాడు. గతంలో 60కి పైగా అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు కూడా జగన్ అసెంబ్లీలకి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, లేని హక్కు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడుతున్నాడు అని చెప్పేసి వీర్రాజు గారు కొంచెం ఆయన స్టైల్లో ఆయన విమర్శలు కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధి ఆగిపోయేది అని చెప్పేసి ఆయనకు నోటుకు వచ్చేట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత మీద సోము వీర్రాజు గారు సంచలన ఆరోపణల వెనుక ఆయన భయం ఏంటో కూడా చాలా స్పష్టంగా అందరికి కూడా అర్థమైపోయింది. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అనే కాకుండా ఆ రాజకీయ ముద్ర నుంచి బయటపడేందుకు వీర్రాజు గారు తంటాలు పడుతున్నారు అనేది చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా మన వీర్రాజు గారు ఏదో ఒక మీటింగ్లో మరి మాట్లాడాడు. కూటమికి అధికారం ఇవ్వండి, 70 రూపాయలకే క్వార్టర్ మంది ఇప్పిస్తాం, ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంకా 50 రూపాయలకే ఇప్పిస్తామని చెప్పేసి కూడా మాట్లాడాడు ఆనాడు మన సోము వీర్రాజు గారు. అదేవిధంగా ఏదైతే వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం అని చెప్పేసి మాట్లాడారో సోము వీర్రాజు గారు, కొంతమంది కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వేస్తారు. మొన్న ఎన్నికల్లో ఖాళీ చేయడానికి అన్ని చోట్ల బాగానే కూటమి పనిచేసింది, కానీ 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈవీఎంలను మేనేజ్ చేయడం మర్చిపోయినట్టుగా వీర్రాజు గారు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏపీలో 99 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని ఇస్తున్నారు. గతంలో మీరు చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా 50 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని ఇస్తే ఇక మీకు తిరిగి ఉంటుందేమో అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందుకే కదా, కాబట్టి సోము వీర్రాజు గారు మనకున్నటువంటి 0.51% ఓట్ షేరింగ్తో మీరు ఏదో 50% పెంచుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇండివిజువల్గా వెళ్తే ఏం జీరో, మీరంతా కూటమిగా వెళ్ళి ఏదో సాధిద్దామనేసి అనుకుంటున్నారు తప్ప ఇండివిజువల్గా వెళ్తే మీకు పెద్ద గుణసున్నా.